ఇప్పుడైతే మనము టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. టికెట్ వచ్చేసింది మనకు 70 రూపాయలు. టైమింగ్స్ వచ్చేసింది మనకు ఈవినింగ్ 5 నుంచి 10:30 వరకు ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. అడ్రస్ వచ్చేసింది మనకు చిత్తూరులో రైల్వే స్టేషన్ ఉంది కదా, రైల్వే స్టేషన్ పక్కనే ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. ఈ రోజు సండే కావున ఎక్కువ మంది అయితే ఎగ్జిబిషన్ చూడడానికి అయితే వచ్చారు. ఇక ఇప్పుడైతే మేము ముందుకైతే వెళ్తున్నాము. ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళేసి ఇక్కడ లైట్ సెట్టింగ్స్ అని కూడా అరేంజ్ చేశారు. చాలా వేడిగా అయితే ఉంది. ఇది ఒక్కటే ఇక్కడ నాకైతే నచ్చలేదు. ఫ్యాన్లు ఏదైనా అరేంజ్ చేసింటే చాలా బాగా ఉండేది. ఈ ఎగ్జిబిషన్ ఉన్నంతసేపు చాలా వేడిగా ఉంది. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ మనం వెళ్తూనే ఇక్కడ ఫిషెస్ అయితే మనం చూస్తాము. ఈ ఫిషెస్ ని చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ముందుకు వెళితే అయితే వివిధ రకాల డిఫరెంట్ ఫిషెస్ అనేటివి ఉంటాయి. వైట్ ఫిషెస్ కానీ వివిధ రకాల కలర్లు అయితే చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇంతకుముందు మీరు ఫిషెస్ చూశారు కదా, ఇప్పుడు చూడండి మరో మాయా ప్రపంచంలోకి మీరు ఇప్పుడు ఎంటర్ అయ్యారు. ఇదంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. లొకేషన్ అయితే భలే సెట్ చేశారండి వీళ్ళు. ఎంత బాగుందో చూడండి. ఒకసారి ఇక్కడైతే మేము కూడా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇదంతా డిజైన్స్ అయితే చాలా బాగా చేశారనమాట. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడెక్కడ మనం టచ్ అయితే చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ కరెంట్ అనేది మనకు షాక్ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడ ఫొటోస్ తీసుకొని మనము ఇంకా లోపల ఎగ్జిబిషన్ ఉంది కదా, అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్తున్నాం రండి. ఇక్కడ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో వీళ్ళు. ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం లోపలికి పోదాం. అక్కడ లైట్ సెట్టింగ్ ఫిషెస్ చూసిన తర్వాత ఇక్కడైతే జాతరకైతే వచ్చేసాం అన్నట్టు ఫీలింగ్ అయితే మనకి ఇక్కడ కలుగుతుంది. ఇక్కడ చూడండి మాదిరి ఎగ్జిబిషన్ లో ఉండేది. ఇంకేం మనం ఫిషెస్ అయితే ఇక్కడ అట్రాక్ట్ చేసినాయి. మిగతా అయితే మామూలు జనరల్ నార్మల్ గానే అన్ని ఉన్నాయి. చైన్స్
బెలూన్స్ అలా సేమ్ కీ చైన్స్ రింగులు ఇక్కడైతే రింగులు ఉన్నాయి రింగ్స్ గేమ్ ఎంతమ్మా రింగ్స్ తగ్గించదు లేదా డబ్బులు పడితే ఇచ్చేస్తారా డబ్బులు ఇస్తారా నిజంగా పడితే ఇస్తారు కదా 10 రూపాయలు హాయ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇప్పుడైతే నేను కొన్ని విజువల్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూసేయండి పైన చందమామ కొలంబస్ అక్కడ జనాలు అయితే ఫ్రెష్ గానే ఉన్నారు డెవిల్ గోస్ ఉంటాయి పొటాటో చిప్స్ పాప్కార్న్ ఢిల్లీ మసాలా పాప్కార్డు బజ్జీలు ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ పోతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈ వీడియోలో ఎగ్జిబిషన్ మొత్తం మీకు నేను చూపించాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ పూర్తి వరకు చూడలేదు. పూర్తి వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా లైక్ అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో టేక్ కేర్, బై ఫ్రెండ్స్.